అనంతపురం జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆకుతోటపల్లిలో చోరీ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం చోరీ నిందితుడిపై సీఐ కాల్పులు జరిపాడు. సీఐ జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు. అనంతపురం జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆకుతోటపల్లిలో చోరీ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం చోరీ నిందితుడిపై సీఐ కాల్పులు జరిపాడు. సీఐ జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, కాల్పులు కలకలం రేపాయి. నిన్నటి దినం 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర అజయ్ అనే వ్యక్తి చాకలి రాజా అనే వ్యక్తితో కత్తితో దారుణంగా పొడిచినటువంటి కేసులో అతనికి పరిస్థితి విషమించి కోమాలకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి 2 పోలీసులు ఈ మేరకు A1 ముద్దాయిగా ఉన్నటువంటి అజయ్ కుమార్, A2 ముద్దాయిగా ఉన్నటువంటి అక్రమ్, తర్వాత A3 ముద్దాయిగా ఉన్నటువంటి సోహెల్ అనే 3 ముద్దాయిల పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని ఈ ముద్దాయిల్ని పట్టుకోవడానికి రాత్రి నుంచి అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఇన్ఫార్మర్ మేరకు టీవీ టవర్ పక్కన ఉన్నటువంటి సికారి ఏరియాలో ఉన్నాడన్న సమాచారం మేరకు సిఐ తన సిబ్బందితో మఫ్టీలో వెళ్లి అతన్ని పట్టుకోవడానికి చుట్టుముట్టడంతో అతను ఆటో డ్రైవర్ బాబా అనే వ్యక్తిపై కూడా దాడికి తెగబడి పొట్టలో పొడిచి తప్పించుకుని ఆగుతోటపల్లి చివరిలో ఉన్నటువంటి ఒక చెరుకు తోటలో దాక్కుని ఉండగా గుర్తించినటువంటి పోలీసులు అజయ్ లొంగిపోవాలని సిఐ కేకలు వేయడంతో దగ్గరికి వచ్చినటువంటి అజయ్ అనే నిందితుడు సిఐపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మోకాళ్ళకు ఒక రౌండ్ కాల్పులు అయితే జరిపాడు. దీంతో మరొకసారి దాడికి తెగబడటంతో రెండోసారి కూడా కాల్పులు జరగగా బుల్లెట్ అనేది పక్కకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మరొకసారి కాల్పులు జరపడంతో మరొకటి ఆయన మోకాళ్ళకి దూసుకెళ్లడంతో పోలీసులు అతను పట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడినటువంటి సిఐని కూడా మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పరిసరాలు కూడా ప్రాంతాన్ని ఆయన మరికొద్ది కాసేపట్లో ఈ యొక్క సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. దీనిపైన కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ జీవన్, థ్యాంక్ యూ.